లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఆనందయ్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యులు. శ్రీ రాకేష్ కుమార్ చిరుమళ్ళ, బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ చైర్మన్గా కూడా గతంలో పనిచేశారు. శ్రీమతి ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఎన్వి సుభాష్ గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. యానాదయ్య గారు ఉన్నారు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు. యానాదయ్య గారు, చెప్పండి, మీ రియాక్షన్ ఏమిటి? పరిశ్రమలు రావడానికి భయపడే పరిస్థితి కానీ, రెండు బిఆర్ నాయుడు గారి ఉదంతంలో ఎందుకు వీరు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరు స్పందించట్లేదు? వాళ్ళ ముగ్గురే కదా కీలకం ఆంధ్రప్రదేశ్లో. నమస్కారం అండి. మీకు, సాక్షి ప్రేక్షకులకు, సాక్షి డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై ఈరోజు డిస్కస్, ఎందుకంటే ఎంతో వయసున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు చివరి క్షణాలు అనుకుంటా, చివరి ముఖ్యమంత్రి పరిస్థితి. ఈ వయసులో ఈ పరిస్థితిలో సాక్షాత్ ఆ దేవదేవుడు భగవంతుడి పైనే కచ్చికట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే తెలిసి బిఆర్ నాయుడు గారి ఉదంతము ఈ రోజు మనం చూస్తా ఉంటే, ఒక మహిళ 30 సంవత్సరాలని ఆయనే చెప్తున్నాడు, 25 సంవత్సరాలుగా నేను ఆయనతో అనుభవించాను, ఆయన చేసినటువంటి చేష్టలు, ఆయన యొక్క క్యారెక్టరు, శ్రీలోలుడు, ఆయనకున్నటువంటి పరిస్థితి మొత్తము ఒక లేఖ రాస్తే, ఆ లేఖ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకొని అటెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ లేఖ చూసి ఆయన వ్యక్తిత్వం తెలిసి కూడా ఆయనకి ఇంకేరే పదవి వదిలేసి ఈరోజు ఆ దేవదేవుడు సాక్షాత్ ఆ భగవంతుని యొక్క టీటీడీ చైర్మన్ గా ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఒకటే, ఎక్కడో చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి పైన కక్ష ఉంది. ఆయన కక్ష తీర్చుకునే దానికోసమే ఇటువంటి దుర్మార్గమైనటువంటి శ్రీలోలుడిని ఆ భగవంతుడి సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామికి చైర్మన్ గా ఇవ్వడము, ఆయనే చంద్రబాబు నాయుడు గారి నోరుతోనే లడ్డూలో కల్తీ జరిగిందని, దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కూడా జంతుకులు అటువంటి కల్తీ జరిగినాయి ఆయన మాట్లాడినాడంటే, దీని వెనక చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన టైం నుంచి కూడా ఏదో విధంగా వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుడిని పైన కక్షపూరితమైనటువంటి ఆయనకు మరక అందించాలనేటటువంటి భావన ఉన్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిని తెలిసి టీటీడీ చైర్మన్ ఇవ్వడం ఏంది? ఆయన ఈ రోజు ఆ దేవదేవుని యొక్క సన్నిధిలో తిరుమలలో ఆయనకి ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ లో కూడా ఇటువంటి రాసలీలల కార్యక్రమాలు చేయడం ఏంది? లడ్డూలో కల్తీ లేదు, ఎటువంటి కల్తీ లేదు, అటువంటి కొవ్వులో ఏటువంటి కల్తీ లేదని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో గానీ, ఎన్డీఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నా గానీ ఇప్పటి కూడా వారు ఆ లడ్డూలో కల్తీ ఉందని ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూసాము. 5 సంవత్సరాల్లో లడ్డూ తింటే ఎవరికే గానీ ఎటువంటి అపరాధం జరగలేదనేది. ఒక తిరుమల విషయంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఎస్పీబీసీ చైర్మన్ గా ఉన్నటువంటి పృథ్వీరాజు పైన ఒక మహిళను వేధించాడనే ఒక చిన్న కంప్లైంట్ వస్తేనే వెంటనే ఒక్క రోజులోనే అతన్ని డిస్మిస్ చేసి తొలగించేసి పార్టీ నుంచి కూడా బయటకు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలిసి ఒక దుర్మార్గుడైనటువంటి బిఆర్ నాయుడు గారిని, ఇంత పబ్లిక్ గా ఉన్నటువంటి ఒక మహిళ పూర్తి లేఖ రాసి తనకు జరిగినటువంటి అవమానాన్ని, నన్ను 25 సంవత్సరాలుగా నన్ను వాడుకొని పెళ్లి చేసుకోకుండా నా కూతురికి ఆరోగ్యం భాగ్యం లేకుండా కానీ కనీసం సహకరించేటటువంటి మనస్తత్వం కూడా లేదు. ఈయన క్యారెక్టర్ ఎట్టాడంటే, ఈయన దగ్గరికి ఎవరైనా ఒక మహిళ వచ్చి ఏదైనా పని అడిగితే నా దగ్గర పండుకుంటే తప్ప నేను ఆ పని చేయనటువంటి ఇంత నీచమైనటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేస్తే, ఒక పక్కన దైవానికి నేనే వారసుని పవన్ బాబా గారు ఆయన కూడా ఒక లేఖ రాస్తే లేఖలో పదాలని చదవద్దు, వినటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాగోదు, అందుకని చదవడం లేదు. అలాగే చాలా బాధాకరం, ఎందుకంటే ఆ లేఖ ఒక మహిళ రాస్తే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా లేఖ రాసింది కదా. ఇటువంటి దుర్మార్గుడిని ఆ దేవదేవుని దగ్గర చైర్మన్ గా ఎందుకు పెట్టాలా? వద్దు, అతను కావాలంటే నువ్వు అంతకంటే ఇంకా పెద్ద పదవి ఏదైనా ఇవ్వని ఆయనైనా కానీ కనీసం అడ్డుకునే పరిస్థితి రాలేదంటే ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు వేరే అరవ శ్రీధర్ మీద కూడా రాశారు, మరి వాళ్ళందరి మీద కూడా స్పందించాలి కదా. ఆయన ఎవరో కోన రవికుమార్ గారి మీద ఒక మహిళ ఆరోపణ చేసింది, ఇట్లా అనేక ఉన్నాయి కదా. సో వాటన్నింటి మీద స్పందించాల్సి వస్తుందని వెనకాడుతున్నారా, లేకపోతే ఏమవుద్దులే ఎందుకంటే ఏమో పోయేది ఏముందిలే అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ పరిస్థితి వాళ్ళ జనసేనకు సంబంధించిన శ్రీధర్ గాని ఇవన్నీ దరిద్రమైనటువంటి వీడియోలు, దరిద్రమైనటువంటి ఇటువంటి వాళ్ళు శాసనసభలో
కూర్చొని దైవ సన్నిధి లాంటి శాసనసభలో కూర్చొని ఉన్నారు. కానీ బిఆర్ నాయుడు చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే, ఎందుకంటే బిఆర్ నాయుడు ఆ మహిళలతో నేను టీటీడీ చైర్మన్ అయితా లేదా రాజ్యసభ సభ్యుని అవుతానని చెప్పడంతో ఆమె ముందుగానే ఆ దైవం పైన ఉన్నటువంటి భక్తి, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ఆమె మీద తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి గౌరవంతో ఈ విషయాలని బయట పెట్టకుండా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రధానమైనటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళకు లేఖ రాసింది. ఇటువంటి దుర్మార్గుడిని దేవదేవుడి సన్నిధిలో పెట్టొద్దు, ఇటువంటి వాడికి మీరు అధికారం ఇచ్చారంటే అక్కడ కూడా కలుషితం అవుతుంది, అపవిత్రం అవుతుంది అనేది తెలిసి నేను అనేది ఏంటంటే, తెలియకుండా ఇప్పుడేలా ఆమె లేఖ రాసిందంటే దాని పరిస్థితి వేరు. తెలిసి ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి తప్పుడు వ్యక్తిని తెలిసి టీటీడీలో చైర్మన్ పెట్టడం ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారం, లడ్డూలు కల్తీ జరిగిందని కనీస ఆధారం లేకుండా ఆయన కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో భగవంతుని ప్రసాదంలో కల్తీ జరిగిందని తప్పుడు వ్యాఖ్యలు చేశారంటే ఇది కేవలం దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీయాలి, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలి, వెంకటేశ్వర స్వామిని తక్కువ చేయాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో చేసిందిగా ఇప్పుడు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ లేఖ చూసిన తర్వాత, ఎందుకంటే ఎన్నికలు అయిపోయి ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆమె రాసిందంటే ఎంత ముందస్తుగా రాసిందో, లేదంటే ఇంత అవమానాలు ఆమె జరిగినా కానీ బయట పెట్టలేదంటే, ఇంత బయట పెట్టకుండా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతా దాదాపు బయట పెట్టలేదంటే చంద్రబాబు నాయుడు మీద అభిమానం, తెలుగుదేశం పైన ప్రేమ, ఆ బిఆర్ నాయుడు మీద కోపం ఉన్నా కానీ ఆమె బయట పెట్టలేదు. మరి ఇంత దుర్మార్గుడు ఇంత జరుగుతా ఉన్నా, 3 రోజులుగా ఇంత అవుతా ఉన్నా కానీ కనీసం ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మెడబట్టి బయట చొక్కా బట్టి తిరుమల నుంచి కిందికి గెంటేయాల్సింది వదిలేసి ఆ బిఆర్ నాయుడు పైన ఇప్పుడు కూడా నోరు మెదపకుండా దొంగలు మాత్రం ఉన్నారంటే ఇంకా ఆ వెంకటేశ్వర స్వామిని ఎంత అపవిత్రం చేయాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉందో ఈ ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ ఉందో మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయా హిందూ భక్తులారా, పవన్ కళ్యాణ్ అన్నట్టు మీరు స్పందించండి. స్పందించకపోతే ఇంకా అపవిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ దేవదేవుడి సన్నిధిలో ఇటువంటి దుర్మార్గం జరుగుతా ఉంటే ఒక సీనియర్ ముఖ్యమంత్రి, నాకు ఇంత 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేవదేవుడిని ఇంత అవమానాల పాలు, ఇంత అఘాయిత్యాలు జరుగుతా ఉంటే ప్రజలందరూ కూడా స్పందించాలి. మరి సాధువులు ఏదేదో కొంత దొంగసాములు అంతా నిన్న దాకా ఏదేదో మాట్లాడారు, మరి ఆ దొంగసాములు కూడా బయటికి రావాలి. బయటకు వచ్చి ఇంత జరుగుతా ఉన్నా కానీ మీరు ఇంకా నిస్సిగ్గుగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకి సపోర్ట్ చేస్తూ ఆ దేవదేవుడు, రాజకీయాలు వేరు, భగవంతుడు వేరు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది వీరితో పాటు చాలా దుర్మార్గం. వీరితో పాటు జగన్ గారు ఉన్నప్పుడు సన్నాయి నొక్కులు నొక్కిన ప్రవచనకర్తలు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు. ఎందుకంటే భయం, రెడ్ బుక్ ఎక్కడన్నా మా పైన ప్రయోగ రెడ్ బుక్ పరిశ్రమలే పారిపోతున్నాయంట. బాబు మీ భూమి వద్దు, మీరు రెడ్ బుక్ దెబ్బకి పక్కనే ఉండేటోడు పక్క రాష్ట్రాల కూడా భయపడతా పరిస్థితి వస్తుంది. రెడ్ బుక్ మా పైన కూడా ఎక్కడికి వచ్చి ఇక్కడ ప్రయోగిస్తారని. ఎందుకంటే బీహార్ వాళ్ళు మీ రెడ్ బుక్ కుదరదని చెప్పారు కదా బీహార్ వాళ్ళు. అందుకే కదా బీహార్ బొత్తని తిప్పి పంపారు కదా. మళ్ళా కోర్టులో వేసినా కానీ, గుంటూరులో వేసినా కానీ కోర్టు కూడా చీవాట్లు పెట్టింది. ఎందుకయ్యా మీరు ఈ విధంగా కావాలని ఒక ఉన్నతాధికారుల పైన కూడా తప్పుడు కేసులు పెడతారని పెట్టడము. ఇంకొక విషయం కూడా మీరు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రతి ఒక్క నిజమైన పారిశ్రామికవేత్తలందరూ కూడా పారిపోతున్నారు రెడ్ బుక్ దెబ్బకు. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కప్పం కట్టి వాళ్ళను భాగస్వామ్యులు చేసుకోమని బెదిరించడంతో ఒరిజినల్ పారిశ్రామికవేత్తలందరూ కూడా చూస్తున్నాం మనం 3 రోజులుగా. అందరూ పారిపోతారు. కేవలం లోకేష్ బినామీలు, లూలూలు లాంటి దొంగ సంస్థలకు మాత్రము 100,000 కోట్లకు సంబంధించినట్టు విజయవాడ నడిబొడ్డు కానీ, విశాఖపట్నం కానీ, ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లు ఇవన్నీ దొంగలకు అప్పచెప్తున్నారు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామీ పారిశ్రామిక మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా కానీ ఏర్పాటు చేసుకుని దోచుకోవాలనేటటువంటి మనస్తత్వంతో ఉండడం వల్లనే ఈ నిజమైన పారిశ్రామికవేత్తలు కూడా భూములు అన్ని వసతులు కల్పించినా పారిపోతున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చివరి దశలో చివరిగా ముఖ్యమంత్రి, ఇంత వయసు ఇంత ఉంది,
మంచి గౌరవంగా బతకాల్సినటువంటి పరిస్థితిలో బిఆర్ నాయుడు లాంటి దుర్మార్గుడిని వెంటనే తిరుమల నుంచి చొక్కా బట్టి కిందికి లాగేయండి. ఇటువంటి మంచి పరిశ్రమలన్నీ కూడా కాపాడి ఆంధ్రప్రదేశ్ లో మీకున్న ఈ కొద్ది సమయాన్ని కూడా మంచి చేయాలని కూడా పవన్ స్వామి కూడా పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన స్పందించాలని కూడా మీ ద్వారా కోరుతా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ యానాది గారు. ముందుగా అమెరికా అధ్యక్షుడికి మోడీ గారు సరెండర్ అయ్యారా, ఎంతవరకు వాస్తవం? ముందుగా ఇందిరా శోభన్ గారు మీరే చెప్పండి. ఏమిటి అంత పెద్ద ఆరోపణ రాహుల్ గాంధీ గారు చేయటం సరైనదేనా? ఒక దేశ ప్రధాని ఆ రకంగా ఇబ్బంది పెట్టడం కానీ కొంచెం తగ్గించి మాట్లాడటం కరెక్టేనా? గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. అలాగే పోలీసు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సో బేసిక్ గా ఇవాళ చేసినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా పార్లమెంటు సాక్షిగా ధ్వజమెత్తుతున్నారు. ఎప్పుడైతే ఎప్స్టైన్ ఫైల్స్ కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చిందో, అది వచ్చిన ప్రతి సందర్భంలో పార్లమెంట్ నుంచి పారిపోవడము, మహిళల పైన తోయడము, మహిళలు నన్ను ఏమంటారు, మిమ్మల్ని మహిళలు మీ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి స్పీకర్ గారు చెప్పిన నేపథ్యంలో కనీసం ఆ రోజు రాష్ట్రపతి గారి యొక్క వానికి కూడా రాకుండా తను తప్పించుకొని తిరగడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి మనం గమనించినట్లయితే మోదీ గారు డెఫినెట్ గా ఎక్కడో దీనికి సంబంధించినట్టు అంటే ఎప్స్టైన్ ఫైల్ కి రిలవెంట్ గా ఉన్నటువంటి దాని నేపథ్యంలో ఇవాళ అమెరికాకి సరెండర్ అయినారని చెప్పడానికి ఒకటి అందరికి అనుమానం కలిగే విధంగా ఉన్నటువంటి సాక్ష్యాలు సార్. ఇప్పుడు మన పైన అత్యధికంగా తను మన పైన పన్ను విధించినప్పుడు, మన పైన సుంకం విధించినప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి వాటికి మనం ఎందుకు విధించకూడదు? మనం జీరో టారిఫ్ లోనేమో మనం ఇస్తున్నాము, తనకేమో తనకు నచ్చినట్టుగా మనల్ని హింసించే ప్రయత్నం తను చేస్తున్నారు. సో దీనికి అన్నిటికీ కారణము మోదీ గారు తనకెక్కడో ఒక దగ్గర ఈ ఎప్స్టైన్ ఫైల్ నేపథ్యంలోనే జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే సరెండర్ అయినారనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ముందు నుంచి కూడా ఇది మాట్లాడుతుంది. కనీసం లేకపోతే పార్లమెంటు సాక్షిగా తను ప్రజలకు చెప్పొచ్చు. మేము అడిగే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని చెప్పకపోవడము, కనీసం ప్రజలకు చెప్పే బాధ్యత మీ పైన ఉంది కదా. వచ్చిన ఆరోపణల నేపథ్యం పైన రోజు ఒక సిరీస్ వస్తుంది కదా. ఒక కేంద్ర మంత్రి పేరు రావడము, మీ పేరు రావడం అనేది సిగ్గుచేటు కదా. ఇది దేశానికి సిగ్గుచేటని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాస్తవాలు ఏమంటారు, వాస్తవాలు తెలుసుకునే లోపు వచ్చినటువంటి ఆరోపణలు అయితే భారతదేశ సమాజాన్ని అయితే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురి చేస్తాయనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జరిగినటువంటి ట్రేడింగ్ కి సంబంధించి అమెరికాకి లొంగిపోయినారని చెప్పేసి మేము పదే పదే మాట్లాడుతున్నాం. సో ప్రతిపక్ష నాయకుడిగా ఆరోపించినటువంటి వాటిని నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారి పైన ఉన్నది. కనీసము పిఎంఓ ఆఫీస్ నుంచి రాదు స్టేట్మెంట్, ప్రధానమంత్రి నుంచి స్టేట్మెంట్ రాదు. ఖండించారు కదా, లోక్సభలో ఖండించారు కదా పూరి, మంచి కేంద్ర మంత్రి పూరి గారు వీళ్ళంతా కూడా ఖండించారు కదా. ఖండించడం అనేది ఏ రకమైనటువంటి ఖండన? దానికి ఏది మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు స్ట్రైట్ అడిగినా సార్, నేను నాకు లాభం లేనటువంటి దాని వ్యాపారము నేను అమెరికాతో చేయాల్సిన అవసరం నాకేంటి? నేను తగ్గించారు కదా, మోడీ గారిని చూసి అమెరికా అధ్యక్షుడు తగ్గించాడు కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం 15% తీసుకొచ్చాడు కదా. మనం జీరో టారిఫ్ ఎందుకు ఇస్తున్నామని అడుగుతున్నాను నేను. మనం జీరో టారిఫ్ ఎందుకు పెడుతున్నాము, దానికి ఏంటి లింక్ అని అడుగుతున్నాం మనము. కాబట్టి 100% ఇక్కడ వాళ్ళిద్దరి రైట్. ఇంకొక పాయింట్ చెప్పండి, వీళ్ళు కూడా మాట్లాడి. గులాంగిరి చేయొద్దు, ప్రజల కోణంలో పనిచేయండి, పార్టీని ప్రజల మధ్య తీసుకెళ్ళాను. గులాంగిరి చేయకుండా రాజకీయ పార్టీల్లో, అందులోనూ కాంగ్రెస్లో సాధ్యం వద్దా పదవులు రావాలన్నా ఏదన్నా చేయాలంటే అధిష్టానం దగ్గర కానీ లేకపోతే అన్ని రాజకీయ పార్టీల్లో ఎంతో కొంత ఉంటుంది, అందులో కాంగ్రెస్లో ఉండదని ఎట్లా అనుకుంటామనేది నాకు చిన్న డౌట్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ సార్. ఇప్పుడు మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, మీకు ప్రతిదీ తెలిసినటువంటి వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది. అది ఇంటర్నల్ గా కానీ బయట కానీ ఎక్కడైనా కూడా తన వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకునేటువంటి అది ఉంటుంది. సో ఇక్కడ డిసిసి అధ్యక్షులకు ఫస్ట్ టైం గా ఒక నూతనమైనటువంటి వరవడితో
కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని, గాంధీ యొక్క దానిని, సమాజ సేవను స్పృహతోటి ఈ సమాజంలో ఉన్న ప్రజలకు మనం ఎలా దగ్గర అవ్వాలి, వచ్చేటువంటి కొత్త జనరేషన్ కి కాంగ్రెస్ పార్టీ యొక్క ఏంటి అనేది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు కేవలము ప్రజలకి సేవ మార్గంతో పాటుగా వాళ్ళని ప్రశ్నించే తత్వం కూడా వాళ్ళకి అలవాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో జరిగే రుగ్మతల పట్ల అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో మీకు అన్ని అధికారాలు జిల్లా డిసిసి అధ్యక్షులకు మొదటిసారిగా ఇస్తున్నాం. మీరంతా నా వారియర్స్, మీరు సిన్సియర్ గా పనిచేయండి. రాబోయే రోజుల్లో మనమే అని చెప్పేసి ఒక నాయకుడిగా రాహుల్ గాంధీ గారు వాళ్ళందరికీ కూడా హితోపదేశం చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ సెక్రటరీగా మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు చాలా కోఆర్డినేషన్ తో ఒక బ్రహ్మాండమైనటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమం, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా ఉండొచ్చు, కుటుంబ సభ్యులతో కలిసిపోయే అంశం ఉండొచ్చు, అన్ని రకాలుగా ప్రజలకి మనం ఎలా చేరాలి అంటే నాకు ఒక ఫైనల్గా ఒక మాట చెప్పండి. నాకు ఆసక్తికరంగా ఉంది, కేవలం ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను. తెలంగాణలో అంటే మీ పార్టీ అధికారంలో ఉంది, రాజకీయ నాయకులు మామూలుగా పిలవచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు, మంచిదే. కానీ ఏపీలో మీ పార్టీ అధికారంలో లేకపోగా చంద్రబాబు గారితో అలాయబలే నడుస్తూ ఉంది కదా. అక్కడ బీజేపీతోటి మీరంతా చట్టపట్టాలు వేసి తిరుగుతున్నారు కదా. మరి అలాంటి వాళ్ళకి ఏం సలహా ఇచ్చి ఉంటాడు అక్కడ ఆయన? సార్ ఇప్పుడు మా సోదరి షర్మిల గారు అక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో అక్కడ ఆ ప్రెసిడెంట్ సంబంధించిన ప్రెసిడెంట్ తో పాటు అక్కడ డిసిసి లో కూడా నిన్న ట్రైనింగ్ చేశారు ఇక్కడ వాళ్ళకు కూడా. అవును, ఏం ట్రైనింగ్ ఇచ్చారు? ఇంకా గట్టిగా బీజేపీని, చంద్రబాబు గారిని గట్టిగా బలపరచండి ఏమైనా సలహా ఇచ్చారా, లేకపోతే ఫైట్ చేయమన్నారా? సార్ ఒక్క మాట, షర్మిల గారు నిత్యం ప్రశ్నిస్తున్నారు జరిగేటువంటి వాటిపైన. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గ్యారంటీల పైన 6 గ్యారంటీస్ సూపర్ 6 సార్, సూపర్ 6 సంబంధించి ప్రశ్నిస్తున్నారు, వాటిని చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అలాబలే చేస్తారు? మా షర్మిలక్క బీజేపీ అంటేనే ఇంత ఎత్తున ఎగిసి వాళ్ళని ప్రశ్నిస్తాడు. అవసరం మాకేమున్నది సార్? సరేలేండి, పర్వాలేదు, నాకే అభ్యంతరం లేదు. నిజంగా కాదుగా, అసలు రాహుల్ గాంధీ గారితో చంద్రబాబు గారికి స్నేహం ఉందని కదా వయా రేవంత్ రెడ్డి గారి ద్వారా. రేవంత్ రెడ్డి గారిని ఏమో వీళ్ళు విమర్శిస్తుంటారు, వయా చంద్రబాబు గారి ద్వారా మోడీ గారితో ఆయన స్నేహం అంట కదా. ఈ మొత్తం మీద ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కదా ఇవన్నీ కూడా. రాజకీయ పరిపక్వత, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి మీరు బీజేపీ కాంగ్రెస్ ఒక లైన్ లో పోతుందంటే ఎట్లా సార్? అది నేను విత్ ఆల్ ప్రూఫ్స్ ఐ కెన్ షో యూ. భలే వాళ్ళే, మీరు ఇబ్బంది పడద్దు. మళ్ళీ మీరు నాతో అన్ని వాస్తవాలు చెప్పించొద్దు దయచేసి. అభ్యంతరం నాకేమి వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. అన్ని ఆధారాలతో సహా కాంగ్రెస్ బీజేపీలు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పనిచేస్తున్నాయో, చంద్రబాబు గారికి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మద్దతు ఇస్తుందో, కాంగ్రెస్లో కూడా కొందరే, మళ్ళీ అందరినీ అనడానికి వీలేదు, కొందరు క్రిటికల్గా కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సరే, అయినప్పటికి కూడా మీ పార్టీ మీ ఇష్టం, మీరు అక్కడ ఎవరికైనా భయం చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా పిలిచారన్నారు కాబట్టి వాళ్ళకేం ట్రైనింగ్ ఇచ్చారు, ఇంకా బాగా తెలియజేసాను మద్దతు ఇవ్వమన్నారా ఏమిటా అనే డౌట్ వచ్చి అడిగాను అంతే. ఓకే, రైట్. నేను షర్మిల గారి గురించి వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. నిజమా? ఓకే, అయితే సంతోషం. ఎవరి మీద కొట్లాడుతున్నారు? ప్రతిపక్షం మీద, అధికార పక్షం మీద కొట్లాడుతున్నారా? అది కదా పాయింట్. కాదు, ప్రతిపక్షం మీద కొట్లాడుతున్నారా, అధికార పక్షం మీద కొట్లాడుతున్నారా? అది తెలుసుకోండి, తర్వాత మాట్లాడదు. మీరు కూడా గతంలో పనిచేసినట్టున్నారు కదా. రైట్, ఓకే, అది వేరే చర్చ అనుకోండి, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. రైట్, సుభాష్ గారు చెప్పండి. రైట్, మోడీ గారు సరెండర్ అయ్యారు మాట నిజమా? 2 గొలాంగిరీ చేయొద్దని పార్టీ నాయకులకు చెప్తున్నారు. 3 దేశం కోసం రాహుల్ ప్రధాని కావాలి అని అడగంగానే రేవంత్ రెడ్డి గారు అడిగితే ఆయన సరే ఎస్ అన్నారట. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం అనేది పెద్ద కళ. 2004 నుంచి 2026 అంటే 22 సంవత్సరాల నుంచి ఆయన 2004, 9, 14, 19, 24 మొదట్లో ఆయన వద్దన్నాడుగా. అంటే 5 సార్లు పోటీ చేసినారు, 5 సార్లు ప్రధానమంత్రిగా. ఇవాళ ఏదో అక్కడ ఎవరు లేకుంటే అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే పొజిషన్ వచ్చింది అన్నట్టు. ఏమంటున్నా అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే చాలా హుందాకపోయినదంటే పొజిషన్ అన్నట్టు. అంటే ఆ పొజిషన్కు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ వచ్చే పొజిషన్, అది ఇంపార్టెన్స్ వచ్చే పొజిషన్ అన్నట్టు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎట్లా అంటే
దేశాన్ని, ప్రధానమంత్రిని, దేశ ప్రజలను, డెమోక్రసీను, ఎలక్షన్ కమిషను మీరు ఏది దొరుకుతుంది పెట్టుకొని రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ప్రపంచ దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి ఆడ మన దేశాన్ని తక్కువ చేసే ఒక ఏంటంటే ప్రక్రియ ఏంటంటే మొదలుపెట్టినారు. మీరు ఎక్కడైనా చూడండి, మీరు దేశం గురించి తక్కువ మాట్లాడుతున్నాడు. సరే మోదీ గారి గురించి తక్కువ మాట్లాడినా, మోదీ గారు ఏంటంటే విధి విధాలకు తక్కువ మాట్లాడినాడు అంటే అపోజిషన్ పార్టీ కాబట్టి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ రాజ్యాంగాన్ని పుస్తకం పెట్టుకొని భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి పోయినప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. ఇవాళ తెలంగాణలో మన ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే పుస్తకం పెట్టుకుని ఏంటంటే వాళ్ళు ఏంటంటే రావచ్చు కదా. నేను ఏమంటున్నానంటే మోదీ గారు ఎందుకు సరెండర్ అవుతారు, అమెరికా దేశానికి ఎందుకు సరెండర్ అవుతారు? నిజంగా కనుక సరెండర్ అయితే 11 సంవత్సరాల నుంచి ఇంత అద్భుతంగా ఎవరు కూడా చేయరు. ఇవాళ మనం ఏంటంటే ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 అగ్రగామిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మనకు మోదీ కనుక లేకుంటే మన దేశ పరిస్థితి ఎట్లుంటుండే అన్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు చైనాతో సత్సంబంధాలు చాలా ఉన్నాయి. బార్డర్ గురించి మాట్లాడినారు. ఎవరికి తెలియకుండా ఏంటంటే చైనాకు పోయి మధ్యన ఒక ఏంటంటే దేశంలో కూర్చొని పాకిస్తాన్లో చైనా ఒక గుండర్ పోర్ట్ అని చెప్పి కూడా అక్కడ డెవలప్ చేస్తున్నారు. దాంతో మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఈ సహసహకారాలు దేశం భద్రత అన్ని సెక్యూరిటీ అన్ని పక్కన పెట్టి రాహుల్ గాంధీ గారు పోయి మాట్లాడి వచ్చినారు. ఇది పబ్లిక్ డొమైన్లో కూడా వచ్చింది అన్నట్టు. ఇదే మోదీ గారు ఏం చేసినారంటే పాకిస్తాన్ను బైపాస్ చేసుకుంటా ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా తోటి మనకు సత్సంబంధాలు ఉండాలని చెప్పి ఇరాన్లో చిబ్బర్ పోర్ట్ పెట్టినారు అన్నట్టు. చిబ్బర్ పోర్ట్ అంటే ఇండియన్ సపోర్ట్ తోటి 10 సంవత్సరాలు మనకు అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే మన క్రూడ్ ఆయిల్ కానీ లేకుంటే నిత్యావసర వస్తువులు కానీ రావాల్సినాడు. ఇది తేడా. ఇక్కడనేమో మన శత్రు దేశం ప్రస్తావన తెచ్చారు ఇరాన్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక మాట అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. చెప్పండి, ఇరాన్ పై దాడిని మోడీ గారు ఖండించారా? భారత ప్రభుత్వం ఖండించిందా? ఇజ్రాయెల్ కరెక్ట్గా ఈయన ఇజ్రాయెల్కి వెళ్ళటం, తర్వాత మళ్ళీ ఇదంతా జరగటం, ఈ నేపథ్యంలో ఇంతవరకు ఏమి ఖండించినట్లుగా నాకైతే ఖండించారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనం ఇప్పుడు మోదీ గారు ఒక ఇరాన్కో, ఇజ్రాయెల్కో లేకుంటే అమెరికాకో దాసోహం కాదు. ప్రపంచం దేశంలోనే నెంబర్ 1గా ఉంటున్నాం. మనం ఎప్పుడు కూడా ఒకటే అంటున్నాం. మనం ఎప్పుడు కూడా ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన 60 సంవత్సరాల మనకి ఇచ్చిన ఏంటంటే రాజ్యాధికారం దాడి చేయటాన్ని కానీ ఇరాన్ కూడా తప్పులు చేసి ఉండొచ్చు. ఇరాన్ పై దాడి చేయటాన్ని మీరు సమర్థిస్తారా? చేసి ఉండొచ్చు. సార్ ఇప్పుడు ఇరాన్ తోటి దాడి చేసిన సమర్థిస్తారా, అమెరికా సమర్థిస్తున్నాను కాదు. ఇరాన్ పైన దాడి చేసిన దానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఇరాన్లో చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. అక్కడ ఉగ్రవాద సంస్థలు, దానికి మనం ఏంటంటే సపోర్ట్ చేస్తామా లేకుంటే అపోజ్ చేస్తామా అన్నట్టు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ పుల్వామాలో కానీ ఇంకా ఏంటంటే ఉగ్రవాద దాడులు ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ జరుగుతుందంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇరాన్ పైన దాడి చేస్తుందంటే మనం నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం అన్నాడు. దీనికి మనం వ్యతిరేకమా లేకుంటే సమర్థించమని అంటున్నాడు. ఏ యుద్ధమైనా ఏమైనా కూడా జరగద్దు, ఫస్ట్ శాంతియుతంగా పెట్టాలి, డిప్లొమాటిక్ ఛానల్స్లో సెటిల్మెంట్ కావాలి. అది మోదీ గారి లక్ష్యం. ఇవాళ మనం ఇజ్రాయెల్లో కానీ లేకుంటే మనం ఎవరు సపోర్ట్ చేయమనం. అట్లా అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 93లో ఆ రోజు ఉన్న ఏంటంటే ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ తోటి మనం అగ్రిమెంట్ చేసుకొచ్చినాం. మనం ఇవాళ ఏంటంటే ఇజ్రాయెల్ సపోర్ట్ చేద్దామా లేకుంటే? అవునండి, అదే చెప్తున్నాను. ఎందుకంటే టెక్నాలజీ వల్ల అగ్రికల్చర్లో మనకు ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తి రావాలని చెప్పి ఏదైతే మనం ఏంటంటే అక్కడ ఉన్న టెక్నాలజీ తీసుకొచ్చి మనం ఏంటంటే డెవలప్ చేసినాం అన్నట్టు. అటువంటి దాంట్లో మనం మాట్లాడాలి కానీ వారికి సపోర్ట్ చేసినాడు. ఎవరు సపోర్ట్ చేయరు. మనం నెంబర్ వన్ తిప్పికొట్టాం. మనం ఏంటంటే నెంబర్ 1 ఉండాలి. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు ఎప్పుడు కూడా మనం గులాంగిరి చేసే దాంట్లో పోయినాం. కానీ మనం ఏంటంటే ఇవాళ నెంబర్ 1 మనం ఏంటంటే మనం అధికారం ఎప్పుడు తీసుకొస్తామండి? మనం అధికారం ఇవాళ ప్రధాని పదవి ఒప్పుకున్నారట కదా సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ఆయనకి ఎంత మోటివేట్ చేసినారంటే, అయ్యా నువ్వు ఏంటంటే ప్రధానమంత్రిగా గాంధీ కుటుంబంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 33 పార్లమెంట్ స్థానాలు వచ్చింది అన్నట్టు. ఏపీ 33 స్థానాలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వల్లనే ప్రధానమంత్రి మనకేంటంటే UPA 2 వచ్చింది అన్నట్టు. కానీ ఆ రోజు ఏంటంటే నిజంగా కనుక నాయకత్వ లక్ష్యం ఉంటే ఆ రోజు ఆయన ఏంటంటే ప్రధానమంత్రిగా కావాల్సిన బాధ్యత ఉండే. కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రధానమంత్రిని కూడా అవమానం చేసిన ఘనత కూడా రాహుల్ గాంధీకి ఉంది. వారి ప్రధానమంత్రి, మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒక ఏంటంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి చింపేసినారు. ఇవాళ
రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఫోర్స్ఫుల్గా అసలు ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు అని చెప్పి 3 రాష్ట్రాల్లో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు? ఏమన్నా సీట్లు ఉన్న బీజేపీ అంటే బీజేపీ కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ నోస్ డైవ్. అందుకే ఆయన గులాంగిరి చేయొద్దని పార్టీ వాళ్ళకి గట్టిగా సార్ చెబుతున్నాడు. 426 స్థానాలు ఉన్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 99 స్థానాలకు వచ్చినాయి అన్నట్టు. అంటే నోస్ డైవ్ అంటే ముక్కు పలిగేటట్టు కింద పడిపోయింది అన్నట్టు. కానీ భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు ఉన్నారంటే ఇవాళ అధికారంలో వచ్చింది, అన్ని రాష్ట్రాల్లో అధికారంలో వస్తున్నారు. నేను ఏమంటున్నానంటే ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ రాహుల్ గాంధీకి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పదే ఏంటంటే నువ్వు ప్రధానమంత్రిగా అంటే రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇస్తారా? ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తారా? 17 స్థానాలను గెలుస్తారా? తెలంగాణ గెలిచినావిడ ఏంటంటే ప్రధానమంత్రి పోస్ట్ వస్తుందా? ఇవన్నీ ఊరికే ఏంటంటే ఊరికేదప్పుడు ఉపన్యాసం చెప్తే వాళ్ళు వచ్చినారు. నేనేమో ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ, రాహుల్ గాంధీ గారు చెబుతారా ఎవరికైనా గులాంగిరి చేయొద్దని ధైర్యంగా 100% చెప్తాం. మేము ఏం చెప్తామంటే మొన్న ఏంటంటే ట్రైనింగ్ క్లాసెస్ అయింది. ట్రైనింగ్ క్లాసెస్లో బిఎల్ సంతోష్ గారు మా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వచ్చినారంటే ఒక లీడర్ వెనుక ఉండొద్దు, మీరు ఎదగాలి పార్టీను. కమల్ ఏంటంటే కమల్ గురించి మాట్లాడండి, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడండి, లీడర్షిప్ మీద లీడర్స్కి ఎవరికి గులాంగిరి చేయొద్దు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇదే మాట చెప్తారు, గులాంగిరి చేయొద్దు అంటున్నారంటే మీరు ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు కదా, ఇంకోలోకి ఇవ్వండి. లేకుంటే ఏంటంటే మీరు ముగ్గురు మోడీ గారు 75 వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ముగ్గురు ఏంటంటే పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఇంకో ఇంట్లో మాత్రం ఏంటంటే పార్లమెంట్ సభ్యులు కావద్దు. ఆంధ్రాకి వచ్చి ఏమని తిట్టారు? ఏది లోకేష్ కా బాప్ హై వారసత్వం అని తిట్టారు. ఇప్పుడే ఉన్నారు లోకేష్ గొప్పవాడని మోడీ గారే అంటున్న పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. ఏదో ఒక విధానం మీద లీడర్షిప్ అనేది వారసత్వంలో రాదు. లీడర్షిప్ అనేది వారసత్వంలో రాదు. వారసత్వంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు. కానీ రాహుల్ గాంధీ మాట మాట్లాడు ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాధవరాజ్ సింగ్ కొడుకుని తీసుకొచ్చుకొని చెప్తున్నా. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అయినారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మీతో పాటు లేనప్పుడేమో వారసత్వం కాదు. నా పాయింట్ ఏంటంటే మీతో పాటు లేనప్పుడేమో చంద్రబాబు గారిని తిట్టారా లేదా? వారసత్వం తీసుకొస్తున్నారు కొడుకు కోసమని. మళ్ళీ అదే తర్వాత అధికారం కలిసిన తర్వాత ప్రత్యేకమైన విందులు కూడా ఇచ్చాడు కదా ప్రధానమంత్రి గారు. ఏదో దానికి కట్టుబడి ఉండాలి కదా. ఇప్పుడు నాకేం ఇవ్వటానికి తప్పట్లా, కానీ కుటుంబ వారసత్వం ఉన్నా కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. రాహుల్ గాంధీకి లేదు. మొదటి గుర్తించలే, తర్వాత గుర్తించారా? లేదు, ముందే చెప్తున్నా. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మన మోడీ గారు మన ఇజ్రాయల్కి వెళ్ళారు కదా సార్. మొన్న ఇజ్రాయల్కి వెళ్ళి అక్కడ ఆయనకి అవార్డు తీసుకుని అక్కడ వెళ్ళి ఈ వార్ గురించి 2-3 వీక్స్ నుంచి ముందు నుంచి ప్లానింగ్ జరుగుతుందని అన్నారు. అది వేరే టాక్ సార్ అది. అయితే ఈ విషయం మన మోడీకి తెలిస్తే ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఇంటర్నేషనల్ వైడ్ గా మన మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది సార్. అది ఒకసారి అది చాలా ఇంపార్టెంట్ విషయం. అది మీకడ తెలుసు ఇంటర్నేషనల్ గా వస్తుందని మీకడ తెలుసు. కాదుగా ఇంకో రకంగా చూస్తే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనం తటస్థంగానే ఉన్నాం కదా. ఇప్పుడు కూడా అట్లాగే మోడీ గారు తెలివిగా వ్యవహరిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? తటస్థగా లేదు సార్, తటస్థగా లేదు. ఇంకా ఇజ్రాయల్ కి సపోర్ట్ చేసి డైరెక్ట్ గా మనం ఇరాక్ నుంచి ఇరాన్ కి మనకి మొదటి నుంచి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మన ఇంతకుముందున్న ప్రధానమంత్రులు పి నరసింహారావు కానీ మన్మోహన్ సింగ్ గారు ఉన్న విదేశాంగ విధానంలో చాలా మంచిగా ఉండే. ఇప్పుడు అక్కడ ఉన్న బీజేపీ ప్రతినిధిని అడుగుతున్నా సార్ నేను, ఆయన పి నరసింహారావు మనవడిగా విదేశాంగ విధానంలో అక్కడ ఉన్న ప్రధానమంత్రి మంచిగా ఉన్నారు. ఇప్పుడు మోడీది బాగుందా? మన చుట్టుపక్కల దేశాలు చెప్తాను. ఒక్కసారి ప్రధానమంత్రి పొజిషన్ వచ్చిన తర్వాత ఒక నిమిషం, ప్రధానమంత్రి పొజిషన్ వచ్చిన తర్వాత దేశం కోసం ఆలోచించాలి, నేషన్ ఫస్ట్ అని చెప్పాలి. నేను నా కుటుంబం పార్టీ అని చెప్పదు. అట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పివి నరసింహారావు గారు దేశం కోసం ఆలోచించినారు. తర్వాత వచ్చిన ఏదైతే ఏంటంటే మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏంటంటే మా కోసం
మా కుటుంబం కోసం ఆలోచించినారు తప్పితే దేశం కోసం తెలివిగా ఆలోచించారు. అటు మోడీని దేశం కోసం- సమర్థించారు, దేశం ఇటు కోసం PV ని అంటే సమర్థించారు. ఇప్పుడు దేశం కోసం ఆలోచించినారు కదా, అందుకోసం ఇజ్రాయెల్ టెక్నాలజీ ఏదైనా తాతగారిని గౌరవించారు, సంతోషం. అటు తాతగారికి సమర్థన ఇచ్చాడు, మోడీ గారికి డెవలప్మెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ చేయాలని రాకేష్ గారు చెప్పండి, ఈ ఇష్యూలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని అడిగారట, ఆయన ఒప్పుకున్నారట, గులాంగిరి చేయొద్దని చెప్పారు. మరి మోడీ గారిని అంత మాట అనొచ్చా రాహుల్ గాంధీ గారు? సార్, మీకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీకు అదేవిధంగా సుభాష్ అన్నకు, ఇందిరాకకు, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మాట్లాడడానికి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మాట్లాడడానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమేం చెప్పిందో ఇక్కడ ఎవరిని గులాంగిరి చేయకు, నువ్వు ప్రజలకు చెప్పింది ప్రజలకైతే గులాంగిరి చేయాలి కదా, ఆ ప్రజలకు చెప్పినటువంటి పనులు అయితే చేయాలి కదా. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, మీకు 2023లో అభయాస్తం అని చెప్పేసి ఒక స్కీమ్ ప్రకటించారు సార్. దానిలో ఏంది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మొత్తం నిరుద్యోగాలను తరిమేస్తామని చెప్పేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు 10,000 నోటిఫికేషన్ ఇచ్చారు సార్. 10,000 భర్తీ చేశారు. మిగతాని గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2022 మే 6న రైతు డిక్లరేషన్ అని చెప్పేసి ఇచ్చారు సార్. వరంగల్ డిక్లరేషన్ ఇచ్చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఏదైతే రైతుకు, కౌలు రైతుకు 15,000 రూపాయల పెట్టుబడి ఇస్తాను, రైతుకి ఇస్తారట, కౌలు రైతుకి ఇస్తారట. అండ్ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు సార్. ఇంతవరకు దాన్ని ఆతాపాతా లేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గతంలో మేము రైతు రుణమాఫీ చేసినప్పుడు 1,00,000 రూపాయలు చేసినాం సార్. మేము 2 లక్షలు చేస్తున్నామని చెప్పాలి. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు మేము ఏదైతే మొత్తం ఒక 37 లక్షల మందికి రైతు రుణమాఫీ చేసినాం సార్. 1,00,000 రూపాయలు చేస్తేనే మాకు 19,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినాం సార్. మరి మీరు 2 లక్షల రూపాయలు చేసిన తర్వాత మీకు 20,000 కోట్లు ఎట్లయినాయి? అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, నేనేమంటానంటే ఏదైతే 2023 మేలో 8వ తారీఖు నాడు యువత డిక్లరేషన్ చేశారు సార్. ఏంది పీజీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకు ఫెలోషిప్ ఇస్తాం, అదేవిధంగా పీజీ చేసే వాళ్ళకు పిహెచ్డీ చేసే వాళ్ళకు వాగ్దాలు. అండ్ ఆగస్టు 26 నాడు SC ST డిక్లరేషన్ చేశారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నవంబర్ 10న BC డిక్లరేషన్ చేశారు సార్. 42% రిజర్వేషన్ ఇస్తాను, 1,00,000 కోట్ల రూపాయలు బిల్ పెడతా ఉన్నారంట సార్. ఆయన ప్రతిపక్ష నాయకుడు సార్. ఆయన ప్రైవేట్ బిల్ 100 మంది ఉన్నారు సార్ వాళ్ళకు, ప్రైవేట్ బిల్లే సార్. కాబట్టి నేను ఏమంటానంటే మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టాలి, ఈ రోజు పెడతాను ఎందుకు చెప్తున్నావు? గతంలో ఏదైతే ఎలక్షన్ హామీలు చెప్పినావు ఇప్పుడు కూడా అదే మాట చెప్పిపోతున్నావు. అండ్ నెక్స్ట్ వచ్చి BC సరే, నువ్వు ప్రైవేట్ బిల్ పెడతాను, మరి బడ్జెట్లో 1,00,000 కోట్లు పెడతాను కదా, ప్రతి బడ్జెట్కి ఒక 20,000 కోట్లు పెడతాను కదా, మరి మా BCలను ఎందుకు మోసం చేస్తున్నావు? 20,000 కోట్లు ఇప్పుడు 3వ బడ్జెట్ కదా, 60,000 కోట్లు పెట్టాలి కదా. ఇప్పుడు ప్రైవేట్ బిల్లు పెడతా అని చెప్పేసి అంటున్నప్పుడు మరి ఇప్పుడు BC డిక్లరేషన్ చేస్తున్నప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలే? అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, నవంబర్ 9న మైనార్టీ డిక్లరేషన్ చేశారు సార్. ఒకటే మాట చెప్తా, 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, 13 హామీలు ఇచ్చిర్రు, 420 మీ మేనిఫెస్టోలో పెట్టిర్రు. మీరు 6 గ్యారెంటీ 2,500 ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు. రాహుల్ గాంధీ గారిని నేనేమంటానంటే రాహుల్ గాంధీ ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. రాహుల్ గాంధీ వచ్చిండు, చెప్పిండు, మొన్న మెస్సీ టీషర్ట్ ఇస్తా అంటే హైదరాబాద్ వచ్చిండు, ఈరోజు మళ్ళీ ఒక 1000 కోట్లు. అవును సార్, ఆ రోజు సార్ ఇప్పుడు వీళ్ళు 4th సిటీ అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి గ్లోబల్ సమ్మిట్ పెట్టారు సార్. గ్లోబల్ సమ్మిట్కు రాహుల్ గాంధీ రాలేదు, కానీ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు మెస్సీ టీషర్ట్ పట్టుకొని గ్రౌండ్ అంతా తిరిగింది సార్. కావాలంటే మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే చూడండి సార్. మీరు చెప్పేది చెప్పారు, నేను చెప్పనివ్వండి, మీ గురించి కూడా చెప్తా కదా. 1,000 కోట్లు సూట్ కేసు చేసుకుని అరే మేము చెప్పేది మీరు ఇప్పటిదాకా చెప్పినప్పుడు ఏం చెప్పలేదు, అవకాశం లేకుండా చేయాలని చెప్తాను సార్. నేను ఏమంటానంటే సార్ ప్లేన్ లో ఆరోపణ మీరు తీసుకుంటే ఒకటే విషయం సార్. చెప్తలేదు. అరే మేము ఏం చెప్పాను, నువ్వు డిసైడ్ చేస్తావు అన్న, నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, నీ గురించి కూడా చెప్తావు సార్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మహారాష్ట్ర ఎలక్షన్లు వస్తాయో ఇక్కడ జనగణన నచ్చి కూర్చుంటాడు సార్. దానికి ఏం లేదు, మళ్ళీ నా ట్యాక్స్ కట్టండి అని చెప్పి. బీహార్ ఎలక్షన్లు వస్తే ఇక్కడికి వస్తాడు సార్. ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్ కేరళకు వస్తున్నాయి సార్. కేరళకు వాయనాడే జరిగినప్పుడు మన కాడ నుంచి హెలికాప్టర్ పోయింది సార్, గవర్నమెంట్ హెలికాప్టర్ పోయింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ కావాల్సిన నిన్న నిధులు కూడా మొన్న రాశారు Yes, కేరళకి sir. ఏదో 1000 కోట్లు పోగు చేయమన్నారు. అదే సార్, 1000 కోట్లు అట్లా రాస్తే కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారు. సార్ మీరు 1000 కోట్లు పోగు చేయమని చెప్పడం సార్, డైరెక్ట్ మనిషికి చేసి మనం 1000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మన దగ్గర పైసలు తక్కువ ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడుతుంటే మళ్ళీ నేనేదో ఆరోపణ చేసినట్టే సార్. లంచాలు మన డైరెక్ట్ గా మీడియా తోటి అన్నాడా? మరి సార్ అన్యాయం మాట్లాడారు. డాష్ మీదనే అన్నాడు సార్, ఏమని? మీరు దోచుకోండి దాచుకోండి మాకు ఇవ్వండి, నాకు కట్టే కప్పం కట్టాడు. ఊరుకోండి. రైట్ సార్, మీరు అన్నది కాదనుకుందాం. అన్యాయంగా లేదు సార్, మీరు అన్నది కాదనుకుందాం. నైన్ బ్లాక్ లేదు మీరు మాట్లాడినంత సార్ మేము మాట్లాడే కదక్క, జరగండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతురు కదమ్మా, మీరే మాట్లాడుతురు కానీ మీరు ఖండితురు కానీ. సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 9 బ్లాక్ కుంభకోణం అని వచ్చింది సార్, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వర్సెస్ మన బట్టి గారికి. దాని గురించి మీడియాలో కూడా వచ్చింది. మరి దాన్ని వెంటనే రద్దు చేసిర్రు. మిగతా టెండర్లు కూడా రద్దు చేయమని మేము డిమాండ్ చేసినాం సార్. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నెంబర్ 1 సార్. నెంబర్ 2 వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుని తీసుకొని పోయి దావోస్ పోయింది సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు దావోస్లో ఏం పని సార్? ఆ దావోస్ ఇప్పుడు ఇక ల్యాండ్ పంచాయతీలో కేసు పెట్టించింది ముఖ్యమంత్రి గారే, సెటిల్మెంట్కి అక్కడికి పట్టుకపోయింది సార్. అది పోగా ఒక సీతక్క అని చెప్పేసి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్న మంత్రి ఉన్నారో మంత్రి గారి పిఏ ఇసుక లారీలు నడుపుతుండని చెప్పేసి సీతక్క పిఏని దొరకబట్టింది సార్. అంటే మంత్రి గారికి తెలియకుండా ఇసుక లారీలు నడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయిపోయిన తర్వాత కొండా సురేఖ గారి ఇంటి మీదకి పోలీసులను పంపింది సార్. ఎందుకంటే వాళ్ళ ఓఎస్డీ తుపాకీ పెట్టి బెదిరించినాడు సార్. తుపాకీ పెట్టి ఎవరెవరు బెదిరించారు? రోహిన్ రెడ్డి గారు కలిసి బెదిరించారు సార్. బెదిరించేసి అవి పైసలు తీసుకుంటారని అక్కడ కేసు బుక్ అయింది సార్. వాళ్ళ ఇంటి మీదకి పోలీసు పంపించారు. అది పోగా నెక్స్ట్ వచ్చేసి ఒక లేడీ మొత్తం సీఎంఓ నడిపిస్తుందని చెప్పేసి మొత్తం మీడియాలో కథనాలు వచ్చినాయి సార్. ఆమె ఎవరో కూడా చెప్పలేదు సార్ ఇంతవరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూపల్లి కృష్ణారావు గారు డైరెక్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ రాజీనామా చేసింది సార్. అంటే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ లిక్కర్ కుంభకోణంలో వాళ్ళ అల్లుడును ఆయన ఏది హాలోగ్రామ్ స్టిక్కర్ల గురించి పంచాయతీ ఉండే సార్. నేను ఏమంటున్నాడే ఇవన్నీ నేను చెప్పినాయి కాదు సార్, డైరెక్ట్ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇప్పుడు మొత్తం సీఎం బోలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు కేటాయించండి సార్. మైన్స్ ఒకరు చూసుకోవాలి సార్, ప్రైవేట్ వ్యక్తులు మంత్రులు కాదు. ఇప్పుడు నమస్తే తెలంగాణలో రాసిందని మీరు చెబుతున్నారు. నో సార్, నేనేమంటున్నా సార్, హిల్ట్ పాలసీ శ్రీధర్ బాబుకు తెలియకుండా బయటకు వచ్చింది సార్, భూములు ఎట్లా అమ్ముకోవాలని చెప్పి సార్. అంతే సార్, నేను ఏం మాట్లాడా మీకు ఒక సూటి ప్రశ్న సార్. మీరు సీనియర్ పార్టీ, ఇప్పుడు ఒక అగ్రిమెంట్ అయింది సార్, ఎల్ఎన్టీ కంపెనీ నుంచి వెళ్ళి మెట్రో తీసుకుందామని అయింది అగ్రిమెంట్. అవును, ఇంతవరకు హ్యాండ్ ఓవర్ అయింది. మన క్యాబినెట్ డెసిషన్ కూడా అయింది కదా సార్. 6 నెలల తర్వాత సార్ హ్యాండ్ ఓవర్ అయిందా కాలేదా? వాడు నడపన్నా వీడు నడపన్నా ఎవరు నడపాలి? ట్రైన్ ఎవరు నడపాలి? స్పష్టత ఎక్కడి సార్? అంటే వీళ్ళు తీసుకునేంత వరకు వాళ్ళే నడపాలి కదా. అదే సార్, వాళ్ళు తీసుకునేంత వరకు ఎప్పుడు తీసుకుంటారు? వాళ్ళకి 15,000 కోట్లు కడతా. ఇప్పుడు నష్టాలు ఉన్నది నేను అమ్ముతా అంటే, నేను నడపలేనంటే నేను కొనుక్కుంటాను. నువ్వెందుకు కొనుక్కుంటున్నావు? దాని కింద ఉన్నటువంటి 300 ఎకరాల గురించా? కాబట్టి మనం అడుగుతుంది ఏంటంటే సార్ రాష్ట్రాన్ని మంచిగా తీసుకుపోవాలి, ఎవరున్నా అది ముందడికి తీసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు సార్ బీజేపీ సార్, వీళ్ళు బీజేపీ పార్టీ సార్. మొత్తం దేశం అభివృద్ధి చెందుతుంది అంటారు. డాలర్ ధరలేమో 90 రూపాయలు 92 రూపాయలు పోతుంది సార్. 86 రూపాయలు ఉన్న ఇంకా ప్రమాదం సార్. నేనేమంటాను సార్, ఇప్పుడు కంపారిజన్ దేంతో చేస్తాం సార్? గోల్డ్ తోటి డాలర్ తోటి కంపేర్ చేస్తాం. గోల్డ్ ధర వచ్చేసి ఇప్పుడు 1,50,000కు పోయింది సార్. డాలర్ ధర వచ్చేసి 100 రూపాయలకు పోతాను సార్. మరి నువ్వు ఏడు అభివృద్ధి చెందింది? అది అభివృద్ధి చెందినప్పుడు ధరలు తగ్గాలి కదా. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే నీ దగ్గర డాలర్ మార్కం నిల్వలు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే విదేశీ ఇన్వెస్ట్మెంట్ లేవు, మొత్తం కూడా ఇక్కడ శత్రువులు చేసి పెట్టేసారు ఆర్థిక వ్యవస్థ. కాబట్టి నేనేమంటా, డాలర్ ధర పెరుగుతుంది, బంగారం ధర పెరుగుతుంది, కానీ మనం అభివృద్ధి చెందుతాం. దేంట్లో అభివృద్ధి చెందినాం? అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న నేనేమంటా అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఏమని చెప్తారు, రాహుల్ గాంధీ ఏం ఆరోపణ చేసిండని. ఇప్పుడు ఏ సమ్మిట్ అయింది సార్, ఏ సమ్మిట్లో ఒక దొంగ యూనివర్సిటీని తీసుకొచ్చేసి ఎవరు చెక్ చేయకుండా తీసుకొచ్చి, అది కాదు సార్, డైరెక్ట్ చైనా మాల్ తీసుకొచ్చి పెడతాడు. దాన్ని చెకింగ్ చేసే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. దానికి నగ్నంగా వీలు పోతారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు? ఆ యూనివర్సిటీని కాపాడడానికి యూత్ కాంగ్రెస్ లీడర్లు చేసిన కుట్ర సార్ అది. లేకపోతే వాళ్ళు దానికి మద్దతు ఇచ్చారా? సార్ టాపిక్ డైవర్ట్ చేయాలి. యూత్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి సార్, యూత్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర సార్. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిందో చెప్పి గ్లోబల్ సమ్మిట్ దేశం. ఇందిరా గారు చెప్పండి, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు ఏకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విరుచుకుపడ్డారు. తెలంగాణలో బుల్డోజర్
రాజ్ నడుస్తోందని, ఖమ్మంలో 700 ఇండ్లను కూల్చేశారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఏమో కేరళకి డబ్బులు పంపుతున్నారని వీళ్ళిద్దరు ఆరోపిస్తున్నారు, ఏర్పాట్లు జరుగుతున్నాయని. ఎంతవరకు వాస్తవం? అదే టైంలో గాంధీ గారి విగ్రహం పేరు మీద ఇళ్ళు కూల్చాలని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? అపార్ట్మెంట్లు 400 కుటుంబాలు, దాని మీద వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు కదా. ఎవరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి సలహాలు? వీటి మీద నిజంగా గాంధీ గారు ఏమన్నా ఇల్లు కూల్చిన విగ్రహం పెట్టమని అడుగుతారా? అడగరు కదా, అడగలేరు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండొద్దు. షర్మిల గారు ఇస్తున్నారు, సోదరులు ఇద్దరికి షర్మిల గారు ఇస్తున్నారు, షర్మిల గారు అడ్వైజ్ ఇస్తున్నారా? మాట్లాడినమ్మా, మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు, ఎందుకంటే మీరు చాలా ఆరోపణలు చేశారు, వినాల్సిన అవసరం. మాట్లాడి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బుల్డోజర్ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు కాదు, సిపిఎం విజయన్ గారు మాట్లాడారు. సిపిఎం వాళ్ళు మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడినా ఒకటే భాషలో మాట్లాడుతున్నారు. నేను ఏం చెప్తానంటే, ఈ రాష్ట్రంలో గడ్డపార ప్రభుత్వం నడుస్తుందని అలా ప్రెసిడెంట్ అంటే బీజేపీ ప్రెసిడెంట్ మాట్లాడతాడు, కిషన్ రెడ్డి బుల్డోజర్ అని మాట్లాడతారు, అవినీతి అని మాట్లాడతారు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, యూపీలో ఎవరిన్లు బుల్డోజర్ పంపించినారు? యూపీ ప్రజలను ఎవరు ఆగం పట్టిస్తున్నారు? దేశ ప్రజల పైన బుల్డోజర్ ఎవరు పంపుతున్నారు? వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారు అక్క, మీరు బీజేపీ దగ్గర నుంచి తెచ్చుకున్నారా మీరు? అవుతారా? సబర్మతికి సంబంధించినటువంటి దానిని మీరు ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు 60,000 ఇండ్లను కూలగొట్టినప్పుడు మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లానే దుమ్మెత్తి పోస్తున్నా మీ మీద అడుగుతున్నాం మేము. సో ఇవాళ గంగా ఫ్రంట్ చేసేటప్పుడు మేము ఇట్లానే దుమ్మెత్తి పోస్తున్నాం మీ పైన అడుగుతున్నాం మేము. సో నేను ఒకటే చెప్పాల్సింది సార్, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దాంట్లో మూసి ప్రక్షాళన అనేది ఒక మంచి కార్యక్రమం. ఒక మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు కొద్దో గొప్ప ఎక్కడో కొంత నష్టం జరుగుతుంది కాదనట్లే, కానీ పేదవాడికి నష్టం చేయాలని మా యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళకి నష్టపరిహారం 100% ఇస్తామని చెప్పడం జరిగింది. అక్కడ ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. 1000 కోట్లైనా సరే ఇవ్వడానికి సిద్ధం ఉందని చెప్పేసి ప్రభుత్వం కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, సిపిఐ వాళ్ళు మా విజయన్ గారు మాట్లాడుతుంటే కేరళలో చేసే డెవలప్మెంట్ కార్యక్రమంలో ఎక్కడ వాళ్ళు ఏం చేయలేదా? ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు పేదవాడి భూములను ఏం లాక్కోలేదా? ఇది తెలియనటువంటి అంశం అని అడుగుతున్నాను వాళ్ళకి. ఇవాళ సారీ సార్, ఖమ్మంలో జరిగేటువంటి దానికి భూదాని ఇండ్లకు సంబంధించి, భూదాని భూములకు సంబంధించి అక్కడ 400 అక్కడ ఉన్నటువంటి ఇండ్ల పెద్ద మంత్రి గారు, హౌసింగ్ మినిస్టర్ గారు, పొంగులేటి గారు, తుమ్మల గారు కూడా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. పేదవాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటున్నాను, ఒక మంత్రిగా నేను చెప్తున్నాను, ఎవరికి అన్యాయం జరగదని చెప్పారు. సో దీనిని రాజకీయ కోణంలో అక్కడ ఆ ఇండ్లను ముందు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళే అక్కడ ఇండ్లు కూలగొట్టారని మంత్రి గారు ఫోటోలతో సమాజం ముందు పెట్టారు. ఇవాళ నమస్తే తెలంగాణ, గుమస్త తెలంగాణ లెక్క నిత్యం పొద్దున్న ఈ ప్రభుత్వం పైన అబద్ధాలు రాయడము, ఇంకొక పని లేదు వాళ్ళకని తెలియజేస్తున్నారు. హిందీలో కూడా వచ్చింది అక్క, హిందీలో కూడా వచ్చింది, కర్ణాటకలో కూడా కూలగొట్టిరట. గురించి మాట్లాడినారు, యువత గురించి మాట్లాడినారు, మహిళల గురించి మాట్లాడినారు. నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరు 2PK ఇండ్లు ఇస్తామని చెప్పి ఎంతమంది ఇండ్లు ఇచ్చారు? 2 లక్షలు చూపిస్తా, 2 లక్షలు చూపిస్తా, రండి, పూర్తి అయ్యేంత 2 లక్షలు చూపిస్తా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలము 24,000 ఇండ్లే. నా దగ్గర ఆర్టీఐ డేటా ఉంది, నీకు కావాలంటే పంపిస్తా, చూసుకో రాజేష్. నువ్వు గవర్నమెంట్ ఇప్పుడు ఇష్యూ అది కాదు కదా. బుల్డోజర్ అంటే చెప్పకుండా వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయమంటారా ఏంటి? అది ఏం చేసినాం? 29,000 కోట్లు, 29,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినాం. ఛాలెంజ్ చేస్తున్నాం. ఒట్లు కొంటే కనీసం 48 గంటలు దాటితే పైసలు ఇవ్వకుండా మిల్లర్లకు దాసోహం పలికినటువంటి ప్రభుత్వం నీ పాలన. అడుగుతుంది చెప్తుంది, గాంధీ విగ్రహానికి ఇల్లు కూడా కూలగొట్టలేదా? ఖమ్మంలో ఇల్లు కూలగొట్టినా కూలగొట్టలేదా? ఎక్కడికి పోతారు? ఒక్క నిమిషం ఇందిరా గారు, టైం తక్కువ ఉంటుంది. ఒక్క నిమిషం ఇందిరా గారు, ఒక్క నిమిషం. ఓకే ఇందిరా గారు, మీరు వాళ్ళని బీజేపీని, బీఆర్ఎస్ని ఏమన్నా విమర్శించండి, కానీ అడిగిన వాటికి సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఉండాలి. సిపిఎం ముఖ్యమంత్రి ఎందుకు వ్యాఖ్యానించారనేది ఒకటి, గాంధీ విగ్రహం పేరుతోటి అపార్ట్మెంట్లు కోల్చడం కరెక్టనా కాదా? దానికి ఒక్కటి చెప్తాను నేను. అక్కడ ఏదైతే మీరు సరోవర్ గాంధీ చెప్పినారో దానికి సంబంధించి అక్కడ కేవలము అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్ లో 400 ఎకరాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. దానిని వీళ్ళు ఇష్టంగా రచ్చగా
దాదాపు 1,50,000 ఇల్లు కూలగొడతారని, ఒక ఏమంటారు 28 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేస్తారని నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నారు. గతంలో 5 లక్షల కోట్ల రూపాయల భూములను కుంభకోణం జరిగిందని ఒక గ్లోబల్ ప్రచారం చేశారు కదా, ఇది కూడా గట్ల ప్రచారం చేస్తున్నారు. సుభాష్ గారు తెలంగాణ గురించి మాట్లాడండి. యూపీ పోతారు, ఆర్టీఆర్ పోతారు, ఈడ గాంధీ విగ్రహం పెడతారు. యూపీలో మేము ఎక్కడ అస్సలు కూర్చోలేదు అక్కడ. అక్కడ ఏమంటే ఇల్లీగల్ గా ఎవరైతే కట్టినారో అది కూర్చున్నాం. ఎవరైతే సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళకి కూర్చున్నాం అంటారు. సుప్రీంకోర్టు గుజరాత్ లో అంటే సాబర్మతి రివర్ పెట్టినప్పుడు ఒక్క ఇల్లు కూడా కూర్చోలేదు. ప్రపంచంలో పట్టిన చాలా ఇటువంటి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ గాంధీ గారి స్వయాన మునిమనవడే చెప్పాడు. గాంధీ గారు ఏంటంటే స్వయాన రియల్ గాంధీ ఫేక్ గాంధీ కాదమ్మా, ఫేక్ గాంధీ కాదు, రియల్ గాంధీ వాళ్ళ మనవడే చెప్తున్నాడు. గాంధీ పేరు మీద ఇటువంటి అసత్య ప్రచారం చేయకుండా ఇటువంటి గాంధీ గారి విగ్రహం పెట్టడం ఆల్రెడీ బాపు గారి దగ్గర ఏరియాలో పెడతారట. ఏంటి మీ అభ్యంతరం ఏంటి? అక్కడ ఉంది సార్. అక్కడ ఏంటంటే ఇప్పుడు గాంధీ గారి విగ్రహం పెట్టేందుకు మేమేంటంటే అసలు ఏంటంటే వద్దన్నామా మేము. ఆ ఒక పేరు మీద ఎంతమంది ఏంటంటే ఇప్పుడు 9 మీటర్లు ఏంటంటే బఫర్ జోన్ ఉండే, ఇవాళ ఏం చేసినారు ఇవాళ కొత్తగా దాని అంటే 30 మీటర్ల బఫర్ జోన్ చేసినారు. సడన్ గా రాత్రి మీరే కదా పర్మిషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా పర్మిషన్ ఇచ్చింది. ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్ తీసుకుంటున్నారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు అంటే వెళ్ళిపోమంటే ఎట్లా పడతాడు? అక్కడ ఉన్న కోటి రూపాయలు ఇస్తారట. ఏపీలో మీ గవర్నమెంట్ కూడా అట్లా విజయవాడలో ఎప్పుడో ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్ళని 40 ఇళ్ళని కూల్చి వదలబారి. ఇప్పుడు గాంధీ విగ్రహం అవసరమా? గాంధీ విగ్రహం అవసరమా అని చెప్పండి. మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు గాంధీ భవనే సరిగా లేదు వీళ్ళకు. గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సరిగా లేదు. గాంధీ విగ్రహం పెట్టుకోండి. ఈ రోజు మాట్లాడినటువంటి ఏది కేరళ ముఖ్యమంత్రి గారు నాట్ ఓన్లీ తెలంగాణ సార్, కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ రాజు నడిపిస్తుందని చెప్పేసి యహాలంక కర్ణాటకలో, అదేవిధంగా వెలుగుమట్ల ఖమ్మంలో, అదేవిధంగా హైదరాబాద్లో బుల్డోజర్ నడిపిస్తుందని చెప్పేసి డైరెక్ట్గా ఊర్ల పేర్లతో సహా అక్కడ యూపీ వాళ్ళకి కాంగ్రెస్ ప్రత్యర్థి కాబట్టి ఆయన మాట్లాడుతున్నా సార్. నేనేమంటానంటే దేశం మొత్తంలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా ఏదైతే మొత్తం పేదల ఇళ్లను కూలగొడుతుందో, ఇప్పుడు కాంగ్రెస్ ఏమో యూపీలో జరిగిందంటారు, వీళ్ళేమో ఇక్కడ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను సార్, గతంలో దాన్ని బఫర్ జోన్ సార్, ఇప్పుడు బఫర్ జోన్కు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఎఫ్టీఎల్ జోన్కు ఏదైతే ఉన్నదో సార్, బఫర్ జోన్ అన్నప్పుడు సార్ ఒకటే చెప్తున్నాను, బఫర్ జోన్లో నువ్వు ఎప్పుడైతే ఇల్లు కూలగొట్టినావో మరి విగ్రహం ఎట్లుంటుంది? బఫర్ జోన్లో విగ్రహం కూడా ఉండదు కదా సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, నువ్వు బఫర్ జోన్లో నేను ఇండ్లు కూడా కొడుతున్నావు కదా, ఇండ్లు కూడా కొట్టినప్పుడు రేపు మల్టీ లెవెల్ కాంప్లెక్స్లకు నువ్వు పర్మిషన్ ఇస్తా అనుకున్నప్పుడు వాటికి ఎట్లా పర్మిషన్ ఇస్తావు? దానికి ఇవ్వలేం కదా సార్. పొంగులేటి వాళ్ళ ఏంటంటే బిల్డింగ్ లేను సార్, వాళ్ళు ఏమంటారంటే అది కూడా బఫర్ జోన్ బఫర్ జోన్ 2012లో బఫర్ జోన్ తగ్గించిందే కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి బఫర్ జోన్ కండిషన్ తగ్గించి దాన్ని 6 మీటర్లకే తీసుకొచ్చింది సార్. 6 మీటర్ల నుంచి మళ్ళీ నేను ప్రభుత్వానికి వచ్చినప్పుడు తగ్గిస్తా పెంచుతా అంటే మరి అక్కడ ఆల్రెడీ ఉంటున్న పేద ప్రజలు 2013 యాక్ట్ ఏదైతుందో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కావచ్చు, 2016 తెలంగాణ ల్యాండ్ అక్విజిషన్, ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయ వాళ్ళకు. అంతేగాని వాళ్ళకి ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా కట్టుబడి రోడ్డు మీద పడతాయి. కాదు ఇచ్చినాం, ఇల్లు కట్టి ఇచ్చినాం చూపిస్తాపా, అక్కడ నీళ్ళు ఆగినాయి, నీళ్ళకి బొమ్మలు పెట్టడానికి తీస్తలేం మేము. విగ్రహాలు కట్టిన ఖాళీ జాగా సుభాష్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.